నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల గ్రానైట్ క్వారీ ప్రమాద మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ. వైసీపీ నేత వరికుటి అశోక్ బాబు పట్ల రేపల్లె టౌన్ సీఐ అత్యంత దారుణంగా వ్యవహరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు కావడం లేదు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సంచలన వ్యాఖ్యలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. బాపట్ల జిల్లా బల్లికొరవలో జరిగిన గ్రానైట్ క్వారీ ప్రమాదంలో 6 మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 14 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆసుపత్రి ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ తెలియజేశారు. బల్లికురువ మండలంలో కొనిదేనా అనే విలేజ్లో గ్రానైట్ క్వారీలో మరి దాదాపుగా 16 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఉదయం నుంచి వాళ్ళు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ డ్రిల్లింగ్ చేసుకోవడం, స్టోన్ కట్ చేయడం లాంటి రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కూలీలందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి యువకులు. మరి అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు, ఆ నీళ్లు సీపేజ్ అనేది రావడం జరిగింది. ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం, మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళ పైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది. అలా పడిపోవడం వల్ల మరి 4 అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఒక 2 వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ 2 చనిపోవడం అనేది జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ఇంజూర్ అయినటువంటి పీపుల్ని నర్సరావుపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక అతనికి హెడ్ ఇంజరీతో పాటు కాలు సివియర్గా ఫ్రాక్చర్ అయింది. ఆ కాలు ఫ్రాక్చర్ అయినటువంటి వ్యక్తికి మరి ఆ కాలుని కూడా సంరక్షించడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారు. అలా కాని పరిస్థితుల్లో యాంపుటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాగే మరొక వ్యక్తికి కూడా కాలు చాలా సీరియస్ ఇంజరీ అయింది. అతను చాలా రోజుల వరకు పనిలోకి రాలేని పరిస్థితి ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి ఒక 2కి స్మాల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. మరో 2కి స్పైన్కి దెబ్బలు కూడా తగిలిన్నాయి. ఆ విధంగా 8 మంది ఇంజూర్డ్ పీపుల్ జీబీఆర్లో ట్రీట్ అవుతున్నారు. 6 చనిపోయారు. చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి మనము మైనింగ్ యాజమాన్యం తరఫు నుంచి 14 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆయన కలెక్టర్గా నాతో స్వయంగా మాట్లాడుతూ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, పూర్తి స్థాయిలో విచారణకి ఆదేశించి తప్పు ఎవరిదున్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. నేను మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇద్దరం కూడా అన్ని ప్లేసెస్ని తిరుగుతూ ఇక్కడ ఈరోజు ఇంజూర్డ్ పర్సన్స్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. దాని దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాని ప్రకారంగా మనము ఫైనల్గా దాని రిజల్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి కుటుంబాలకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహాయం చేయాలి అని చెప్పి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు శ్రీ గోటిపాటి రవికుమార్ గారు, వీళ్ళందరూ కూడా మేమందరము ఆ యాజమాన్యాన్ని గట్టిగా మాట్లాడి ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళకి 14 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే జరిగే విధంగా వాళ్ళ పార్థివ దేహాలని కూడా వెంటనే మనము వాళ్ళ సొంత గ్రామాలకి తరలించి వాళ్ళ కుటుంబానికి ఆ సహాయాన్ని అందించి ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా చేయడం అనేది జరిగింది. అదే ప్రకారంగా మరి ఎవరైతే సీరియస్గా ఇంజూర్ అయినట్టున్నారో ఈరోజు ఒక అతనికి
కాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నేను ఇప్పుడే చూశాను. చాలా బాధపడుతున్నాను నేను కూడా. అతన్ని చూసినప్పుడు ఆ కాలు కూడా తొలగించే పరిస్థితి రావచ్చు అనేటువంటి పరిస్థితి. మరొక ఆయన పరిస్థితి కూడా అదే విధమైన పరిస్థితి. వాళ్ళిద్దరికీ కూడా చెరొక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి యాజమాన్యాన్ని మనము గట్టిగా ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు బాపట్ల జిల్లా రేపల్లె ఆసుపత్రిలో వైసీపీ నేత వరికుటి అశోక్ బాబు దీక్ష కొనసాగుతుంది. ఆయన్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారని, 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారని అంబటి చెప్పారు. రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు అశోక్ బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అన్యాయాలకు అక్రమాలకు పాల్పడిన అధికారులను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటామని అంబటి హెచ్చరించారు. ఒక న్యాయమైన ధర్మమైన సమస్య కోసం పోరాడుతున్నాడు. దీనిలో ధర్మం లేదని చెప్పాలని తెలుగుదేశం నాకు అభ్యంతరం లేదు. అయ్యా తూటుకాడ ఉండాల్సిందే, బర్రెలు చనిపోవాల్సిందే, ఆ తూటుకాడ వల్ల కాలువలు పొంగాల్సిందే, 4,000 ఎకరాలు మునిగిపోవాల్సిందే, పంటల నష్టం జరగాల్సిందే అంటారా చెప్పండి? ధర్మమైన విషయం. నేను ఇక్కడ ఫైనల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అశోక్ బాబు గారు నేను చెప్పాను, నేను నిరాహార దీక్ష విరమించను, నా ప్రాణం పోయినా విరమించను. నాకు కావాల్సింది ఒక్కటే, ఆ తూటుగాడ వాళ్ళు తీస్తారా మమ్మల్ని తీయమంటారా తేలి చెప్పండి. అయ్యా మీరు నేను అనకూడదు కానీ మీ వల్ల కాకపోతే చెప్పండి అయ్యా, మగవాళ్ళందరూ ఆడ మగ అందరూ తీసేస్తారు తూటుకాడ చెప్పండి. నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా మీకు పర్మిషన్ ఇప్పించండి, అయ్యా మీ తూటుకాడ మీరు తీసుకోండి అంటే రైతులు వచ్చి తీసేసుకుంటారు. అశోక్ బాబు గారి నాయకత్వంలో అశోక్ బాబు గారు ఇక్కడే ఉంటారు. దానికి పర్మిషన్ ఇవ్వరు, మీరు తీయరు, సందిగ్ధంలో పెడతారు, ప్రారంభించినటువంటి డిపార్ట్మెంట్ని బెదిరించి వెనక్కి పంపిస్తారు. ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, లాగొద్దు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా, లాగొద్దు. ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, లాగొద్దు. ఆయన ప్రాణాపాయ పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలా పట్టుదలగా అశోక్ బాబు గారు చేస్తున్నాడు, వారి కుటుంబం అంతా అక్కడే ఉంది. ఆయనకి ఏమైనా జరిగితే బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది. వెరీ సింపుల్ ఇష్యూ, ఏమి లేదు, మేము చేయలేము, మా వల్ల కాదు. అశోక్ బాబు గారు మీరు చేసుకోండి, పర్మిషన్ ఇస్తాం అని చెప్పండి, లేదు మీరు తీయండి. ఏది చేయకోకుండా ఈ విధంగా మనుషుల్ని కొట్టి ఒక నాయకుని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, జైల్లో పడేయాలనుకున్నారు, మళ్ళీ హాస్పిటల్లో పడేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు. తక్షణమే దీని మీద ప్రభుత్వం రియాక్ట్ కావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రియాక్ట్ కావాలి, ఈ సమస్యను పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించవలసి వస్తుంది. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేయలేని అబద్దపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత చేతులెత్తేసిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా భీమడోలు వీసీ కన్వెన్షన్లో నిర్వహించిన ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వైసీపీ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అరకొరగా అమలు చేస్తున్న పథకాలు సైతం వైసీపీ పార్టీ పోరాటాల ఫలితమేనని అన్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు కావడం లేదని, ఆయన ప్రజలకు మంచి చేద్దామని చెప్పినా కూడా సీఎం చంద్రబాబు వినే పరిస్థితి లేరని, దీంతో ఆయన సినిమాల వైపు వెళ్లిపోయారని విమర్శించారు. ఆ మోసం చేసిన డబ్బులు వాళ్ళు తిరిగి ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలి. ఈ రోజు ఈ మాత్రం రైతు భరోసా కొద్ది గొప్ప వచ్చినా, మొన్న ఇచ్చినటువంటి అమ్మఒడి డబ్బులు కొద్ది గొప్ప ఇచ్చినా, 4,000 పెన్షన్ ఇచ్చినా, అది మన పోరాటం పట్టినే మన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాతనే ఈ పథకాలంటే ఎందుకంటే బయటకు వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళాలంటే ఏదో చేయకపోతే ఎందుకంటే మనకి ప్రాబ్లం తగ్గదు. కాబట్టి ఏదో వచ్చే 5 పరిపాలనలో పూర్తిగా కార్యకర్త మీదే వేసి పరిపాలన చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంటికి బాండ్లు ఇచ్చారో ఆ బాండ్లు ఓపెన్ చేసి చూసుకుని ఆ బాండ్ ప్రకారం సంబంధాలు వచ్చిన డబ్బులు చూసుకుని ఎంత చెప్పానండి
జగన్మోహన్ రెడ్డి రావడం తలదూరంలో నుంచి మనం చూసుకోమని చాలు. ఈ ప్రభుత్వం వచ్చిన మంచి ఏంటి, ఆ ప్రభుత్వం వచ్చిన మంచి ఏంటో ప్రజలకి అర్థం. ఆయన ఇచ్చిన హామీలు చూసుకోమనండి. దాని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా చూసుకోమన్నాడు. ఆయన హామీలు పథకాలు ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఎన్ని ఇచ్చే బాధ్యత, ఇప్పించే బాధ్యత రాదని, ఇచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత రాదని. ఇప్పించలేక ఇప్పించలేక మళ్ళీ ఆయన శుభ్రంగా అది సినిమాలు ఇది పోయి ఏదైతే సాగుగా కదా ఆ మాట మాట్లాడలేము. కాబట్టి ఇది కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇది లేదు కాబట్టి తిరిగి మళ్ళీ అదే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన సినిమాకి 4 సినిమాలు సమయం పెట్టి శుభ్రంగా మళ్ళీ సినిమా మీటింగ్ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏదో పాపం ఎక్స్పెక్ట్ చేసి వచ్చుంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనం ఉండిపోతే మాకు ఏదో పదవి ఇచ్చేస్తారు, మనకు 50,000 కోట్ల రూపాయలు క్యాష్ చేస్తారు, మన అకౌంట్ పడిపోతే మన అకౌంట్ అంటే మనం ఎక్కడ ఏ కొంత పెట్టేసి ప్రజలకు ఏ కొంత పంచాయతీలు మంచిగా ఇచ్చుకుంటాయి. ఇది తెలుసుకుని కొంచెం 6 నెలలు ఉపయోగంగా కొంచెం ఆయనకి అర్థమయ్యి చక్కగా ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా ఆయన కొనసాగడం జరుగుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.